ప్రపంచ దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో టెక్నాలజీ వినియోగం పెరగాలన్నారు. ఆపరేషన్ కగారులో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులతో అభినందించారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్నికల సంఘాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నారన్నారు బీజేపీ నేతలు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విపత్తులకు సంబంధించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలోపేతం చేయాలన్నారు. సకాలంలో ప్రజలను అప్రమత్తం చేస్తే నష్టాన్ని భారీగా తగ్గించవచ్చని చెప్పారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సమ్మిట్లో వర్చువల్ గా పాల్గొన్నారు. CDRAలో ఆఫ్రికన్ యూనియన్ చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు పేద మధ్యతరగతి దేశాలకు టెక్నాలజీ పరంగా ఆర్థికంగా అండగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. Disaster resilience requires innovative financing. We must design actionable programs and ensure developing nations have access to finance. We consider small island developing states as large ocean countries. Due to their vulnerability, they deserve special attention. దేశంలో నక్సలిజాన్ని త్వరలోనే అంతం చేస్తామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆపరేషన్ కగార్లో కీలక పాత్ర పోషిస్తున్న అధికారులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా బలగాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. త్వరలోనే ఛత్తీస్గఢ్ కు వెళ్లి బలగాలను కలుస్తానన్నారు. నక్సలిజం అంతానికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు అమిత్ షా. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిందన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. పాక్ ఉగ్రవాదుల కేంద్రమైతే భారత్ బాధిత దేశమన్నారు. దుష్టులను బాధితులతో సమానంగా చూడొద్దన్నారు. ఈ విషయాన్ని భారత్ మిత్ర దేశాలు అర్థం చేసుకున్నాయని చెప్పారు. ఢిల్లీలో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో భేటీ అయ్యారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. వాణిజ్యం సహా అన్ని రంగాల్లో బ్రిటన్తో కలిసి పనిచేస్తామన్నారు జయశంకర్. Let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam and for your solidarity and support to India in the fight against terrorism. We practice a policy of zero tolerance against terrorism and expect our partners to understand it. And we will never countenance perpetrators of evil being put at par with its victims. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు ఖండించారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. రాబోయే బిహార్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం రాహుల్ గాంధీకి పట్టుకుందన్నారు. ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తున్నాడని విమర్శించారు ఫడ్నవీస్. इसका मतलब यह है कि राहुल गांधी इन्होंने बिहार में अपनी हार मान ली है. मैं हमेशा ये कहता हूं कि जब तक राहुल गांधी जमीन पर नहीं उतरेंगे, तथ्यों को जब तक वो नहीं समझेंगे और जब तक अपने आप से झूठ बोलेंगे, अपने आप को झूठा आश्वासन और झूठा दिलासा देंगे, तब तक उनकी पार्टी कभी जीत नहीं सकती. పాకిస్తాన్ కు లాభం చేసేలా ఎలవోపి రాహుల్ గాంధీ వ్యవహారం ఉందన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. అధికారంలో లేకపోవడంతోనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై రాహుల్ మాటలను పాకిస్తాన్ అనుకూలంగా మార్చుకుంటుందన్నారు అనురాగ్ ఠాకూర్.